నుండి 5 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. పుట్టిన 5 సంవత్సరాల వయసు చాలా విలువైన వయస్సు అనమాట. ఆ టైంలో మనం ఏది చెప్తే వాళ్ళ వల్ల అది నాడిపోదు. మంచి అలవాట్ల గురించి చెప్పామనుకో, ఈ అంగన్వాడీలో చెప్పే ఏంటంటే మంచి అలవాట్ల గురించి చెప్తాం. మంచి అలవాట్లు ఏమేంటి? ఎవరు చెప్తారా? మంచి అలవాట్లు ఏమేంటి చెప్పాలి? అదే ఖర్చు పెరిగి తెచ్చుకున్నావు. ఖర్చు ఎప్పుడు వాడాలి చెప్పండి గట్టిగా. ఇంట్లానే వచ్చినప్పుడు దగ్గు తుమ్ము వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా? ఖర్చు పెరిగి వాడాలి. దగ్గు తుమ్ము వచ్చినప్పుడు ఏం చేయాలి? పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఈ తుంపర్లన్నీ మీద పడుకోవాలి. అలా చేయకూడదు, రాంగ్. మరి చెప్పులు ఎక్కడ ఇడవాలి? చెప్పులు స్టాండ్లో ఇడవాలి. ఎక్కడ పట్టాలి విడిస్తే ఏమవుతుంది? కుక్కలు ఎత్తుకుపోతాయి. అయినా ఎక్కడ పట్టాక ఇడవకూడదు. ఓకే రైట్. ఇంకోటి మరి చెత్తని ఎక్కడ వేయాలి? చెత్తని వాటికి ఎటువైపు నడవాలి? చెయ్యిని ఏమంటారా నన్ను? నో, లెఫ్ట్ హ్యాండ్. ఎందుకని నడవాలి? ఎడమ చేతి వైపే. ఇటు నడవచ్చుగా. వెరీ గుడ్. బస్సులు గుర్తుకోకుండా ఉంటాయి. రోడ్డుకి ఎటువైపు నడవాలి? ఎడమవైపు. మరి వంటగదిలో ఇసుక ఎందుకు పెట్టుకోవాలి? ఈ వంటగదిలో ఏం పెట్టుకోవాలి అసలు? వంటగదిలో ఏం పెట్టుకోవాలని చెప్పి ఏదైనా కాలేదనుకో వంటగదిలో ఇసుక పెట్టుకోవాలి. ఏదైనా మామూలుగా ఫైర్ అయిందనుకో ఏం చేయాలి? ఇసుక పోసేయాలి. రైట్. మరి ఇవి ఏంటివి? ట్రాఫిక్ లైట్స్. ఎక్కడుంటాయి అసలు ఈ ట్రాఫిక్ లైట్స్? ఈ లైట్స్ ఎక్కడుంటామా? రోడ్డు మీద ఉంటుంది. సరే, రోడ్డు మీద ఉంది ఈ లైట్. సరే, ఈ కలర్ లైట్ వెలిగింది. ఏం చేయాలి అప్పుడు? కాదు, ఇది వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఈ లైట్ ఆగాలి. రెడ్ లైట్ వెలిగితే ఏం చేయాలి? సరే, గ్రీన్ లైట్ ఇది అయిపోయింది. ఈ రెడ్ లైట్ ఆగిపోయి పోయి మళ్ళీ ఈ గ్రీన్ లైట్ వెలిగింది ట్రాఫిక్ లైట్ లో. అప్పుడు ఏం చేయాలి? ఇంకా నిదానం. ఎల్లో కలర్ లైట్ వెలిగితే ఏం చేయాలి? నిదానంగా వెళ్ళండి. ఓకే రైట్. ఇది గ్రీన్ కలర్ లైట్ వెలిగింది. అప్పుడు ఏం చేయాలి? గో. రెడ్ మీన్స్ స్టాప్. గ్రీన్ మీన్స్ గో. yellow means slow. Go slow. This is traffic lights. Okay, traffic light. Okay. ఇంకేంటి? చెత్తని ఎక్కడ వేయాలన్నా? చెత్తని 2 రకాలుగా వేయాలి కదా. చెత్త దేంట్లో వేయాలి? డస్ట్బిన్ లోనే చెత్త వేయాలి కదా. ఒకటేమా 2 రకాల చెత్త. తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త ఏమవుతుందని చెప్పాను? తడి చెత్త ఎప్పుడు ఏమవుతుంది? పొడి చెత్త అప్పుడేం చేయాలి? అది కాల్ చేయాలి కానీ అక్కడ పట్టు అక్కడ పారేయకూడదు కదా. చెప్పేసి మరి రైట్. ఇంకా ఇలా మనం ఈ వయసులో కనుక చెప్తే ఇంకా లైఫ్ మర్చిపోదు. ఒకసారి చెప్పాను, వాడు బ్రెయిన్ ఎక్కేసింది. ఇవన్నీ మంచి అలవాట్లే కదా. ఏడు చెప్తాడు, ఏడు కూడా వచ్చొచ్చు. మరి బాత్రూమ్స్ లో ఏముంటాయి? బాత్రూమ్ లోనా క్రిములు. ఆ పాట చెప్పండి. పాపాయి జీవితం పదిలేం పాప. మురికిలేదు. గోళ్ళలోన మురికేమా?
ఆటలోన దుమ్ము. పండ్లు కూరగాయలు ఏం చేయాలి? కడగాలి నీటితో. కడిగాకే తినాలి, కడక ముందే తినకూడదు. ఎందుకని కడక ముందే తింటే ఏమవుతుంది? క్రిములు లేని చేతులు అంతా శుభ్రవారు. సరే, హ్యాండ్ వాష్ 5 స్టెప్స్ చెప్పండి. హ్యాండ్ వాష్ ఎలా చేయాలి? హ్యాండ్ వాష్ 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ తెలుసుగా మీకు, నేను చెప్పను, మీరే చెప్పేసారు. అది వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ ఈ ఫింగర్ ఎందుకు కడుక్కోవాలి చేతులు? అసలు ఎందుకు కడుక్కోవాలి చేతులు? కడుక్కోకపోతే ఏమైంది? మరి గోళ్ళలో మురికొచ్చుకోవచ్చు. అది గోల్డ్ ఎందుకు తీసుకోవాలి? అన్నం ఎలా తినాలి? చేతులు కడుక్కునే తినాలి. మరి బయటికి వెళ్తే ఏమైంది? అక్కడ పట్ట కూర్చుందాం, ఎప్పుడైతే రోడ్లో కూర్చుందాం. అయితే అలా తీసేసుకుందాం. తీసుకుందామా ఫ్యాక్టరీ? మరి ఎక్కడ కూర్చోవాలి? మరి చెప్పినప్పుడు కూర్చోవాలి. బయట కూర్చున్నాము. అట్లా చేయడు, ఇక్కడ నుంచి అలా చేయడు. తెలుసు కాడికి బాత్రూంలోనే కూర్చుంటాడు. బాత్రూంలో కూర్చోవాలి. టాయిలెట్ ఎప్పుడు ఎటైనా కూర్చోవాలి. ఓకేనా? ఇలా పిల్లలకి మంచి అలవాట్ల గురించి చెప్తాము అంగన్వాడిలో. నెక్స్ట్ వచ్చేసరికి బ్రెయిన్ డెవలప్మెంట్. ఇవి ఉన్నాయి కదా, ఇది ఎలా పెట్టాలి అనేది పజిల్స్ ఉన్నాయి, మొత్తం ముక్కలుగా ఉన్నాయి. దీన్ని మ్యాచింగ్ కార్డ్స్ పెట్టమంటే పెడతారు. మ్యాచింగ్ కార్డ్స్ అనమాట. ఇది యాడ్ చేయడం, ఇది సెట్ చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఇక బిల్డింగ్ బ్లాక్స్. చదువులామండి ఇది తప్పే. ఒక్కొక్క పీసెస్ చూపించిన ఒక్కొక్క ఐటమ్. ఏంటి బిల్డింగ్ బ్లాక్స్? ఏంటి బిల్డింగ్ బ్లాక్స్? అంతకుముందు బిల్డింగ్ బ్లాక్స్ ఎలా ఉండే? కానీ ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ ఇంకొంచెం మార్పు వచ్చింది. టైం అయిపోతుంది. ఇలా ఫిట్టింగ్ అనమాట. దీనివల్ల ఏమవుతాయంటే చేతికి కంటికి సమన్వయం, చేతులు కూడా స్టిఫ్ అవుతాయి. ఇలా అన్నమాట. ఇది యాడ్ అవ్వట్లా, ఎలా పెట్టాలి ఆలోచించే శక్తి ఏముంది? మామూలుగా 1 by 1 పెట్టేస్తారు. కానీ ఈ ఇయర్ బిల్డింగ్ బ్లాక్స్లోకి మార్క్స్, ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ మేధాశక్తిని పెంచడం. అలాగే పోషణ మాట కానీ మళ్ళీ మనం చేసే ఎన్ని ఇక్కడే వంటలు ఎన్ని కాదు, ఇక్కడ పండించే కూరగాయే పిల్లలకి పెట్టడం. ఎందుకంటే దీనివల్ల ఏమిటంటే ఎరువులేయంగా మంచి ఫుడ్ పెట్టమని పోషణ మాట కానీ పడిపోతారు. సరేనా? పడిపోతావు ముందు రా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంగ్ చెప్తారా? ఏం చెప్తారు? ఇక్కడ చూడండి, ప్రీ స్కూల్ది. మన స్కూల్కి అందరూ వచ్చారు కదా, మన స్కూల్లో ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కళ్ళు చూపిస్తారా? అన్ని డిజిటల్ లెటర్స్ ఏమేమి ఉన్నాయో చూపించండి. ఒకళ్ళు ఏం చూపిస్తారు?